హాయ్ అండి, అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి కాదు, మా ఇంటి నుంచి మీ సందీప్. గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా ఫార్మింగ్ యాక్టివిటీస్ చూపిస్తున్నాను. అదేవిధంగా ఆఫీసు హెక్టిక్ వర్క్ వల్ల కొద్దిగా ఎలా ఉందంటే రొటీన్గా అనిపిస్తూ ఉందన్నమాట. సో రొటీన్కు భిన్నంగా ఈరోజు సండే 1 డే ట్రిప్ కుప్పం నుంచి ఎక్కడికెక్కడికి వెళ్తాము ఏమనేది నేను కవర్ చేస్తాను. చూడండి, ఇప్పటివరకు అయితే ప్లాన్ లేదండి. హైవే టచ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ తిరువణామల వెళ్తానా, కాణిపాకం వెళ్తానా, లేదంటే ఇటువైపు కోలార్ సైడ్ ఎక్కడికైనా వెళ్తానా అనేది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఫ్యామిలీతో వెళ్తున్నాను. స్టే ట్యూన్. అండ్ నేను ఇప్పుడే చెప్పినాను కదా, హైవేకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడికి వెళ్తాము, ఏ ప్లేస్కి వెళ్తాము అనేది డిసైడ్ కాదని. ఇప్పటికి ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పుడు కుప్పం నుంచి బయలుదేరి శాంతిపురం కొద్దిగా చూపిమ్మా కావచ్చు. శాంతిపురం, ఈ శాంతిపురం అయిన తర్వాత నెక్స్ట్ వీకోట వస్తుంది. వీకోటకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ చేసుకుని అప్పుడు డిసైడ్ అవుతాను. ఎందుకంటే ఈరోజు ఒక నామకరణం ఫంక్షన్ ఉంది వీకోటలో, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి టైము తర్వాత కాణిపాకం వెళ్దామా లేకపోతే మళ్ళీ కుప్పం వచ్చి తిరువణామలై వెళ్దామా అనేది డిసైడ్ చేస్తాను నేను. ఇంకొక 5 కిలోమీటర్స్లో కర్ణాటక అనేది స్టార్ట్ అవుతుంది. నేను చూపిస్తాను కర్ణాటక ఎంత ఇక్కడ మాకు టిపికల్గా ఉంటుందంటే, బార్డర్స్ మధ్యలో 1 కిలోమీటర్ కర్ణాటక వస్తుంది, ఇటువైపు అటువైపు మీకు ఆంధ్ర వస్తుంది. చూపిస్తాను చూడండి. దీన్ని బొడమాకులపల్లి సంత అంటారు. చూపించమ్మా ఈ సంత. చూడండి, ఇప్పుడు మనము శాంతిపురం దాటి వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ సంత చూస్తానంటే ఇది చాలా ఫేమస్ సంత, బొడమాకులపల్లి సంత అంటారు. దాదాపుగా ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంత. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. ఇలాంటి సంతలన్నీ కనుమరుగైపోతున్నాయి. నిజంగా ఈ మాల్స్ రావడము, ఈ సూపర్ బజార్లు, సూపర్ మార్కెట్స్, పెద్ద పెద్ద మాల్స్ రావడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు అనేది మనం నిజంగా విలేజెస్లో ఉంటే కానీ మనకు అర్థం కాదు. ఇంకా ఇక్కడ కూడా మనం ఆవులు తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ చూపించమ్మా. ఈ బొడమాకులపల్లి సంతలో ఆవులు, ఎద్దులు మంచి బిజినెస్ జరుగుతుంది. చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి ఆవుల్ని ఇక్కడ అమ్ముతారు. నేను కూడా ఇంకా త్వరలో 1-2 ఆవులు కొనాలి, చూసి ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. మధ్యలో కర్ణాటక వస్తుంది అనేసి, అంటే అటువైపు ఆంధ్ర వస్తుంది, రైట్ లెఫ్ట్ ఆంధ్ర, మధ్యలో కర్ణాటక. అందువల్లే దాదాపుగా అందరూ ఇక్కడ వచ్చి పెట్రోల్ పట్టించుకుంటారు, డీజిల్ కానీ పెట్రోల్. ఇప్పుడు కూడా నేను ఇంకా తమిళనాడు వెళ్తామా, ఇటు సైడ్ ఆంధ్ర వెళ్తామో తెలియదు. ఆంధ్ర తమిళనాడుతో పోలిస్తే కర్ణాటకలో మనకు డీజిల్ రేటు తక్కువ కాబట్టి నేను ఇక్కడే డీజిల్ పట్టిస్తున్నాను. ఇక్కడ చూడండి, చూపించు. 91 రూపీస్ ఉంది డీజిల్. చూసాకండి, ఇప్పుడు నేను హోటల్ చూపించిన కదా, ఇది వీకోటలో ఆర్యవైశ్య. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇటువైపు వస్తే తమిళనాడుకు వెళ్తున్నప్పుడు వీకోటలో కానీ మీకు టిఫిన్ భోజనం కావాలంటే ప్యూర్ వెజిటేరియన్ ఈ ఆర్యవైశ్యలో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడే నేను టిఫిన్ చేసి వచ్చినాను ఈ ఆర్యవైశ్యలో, బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానని చూపిస్తాను, చూడండి మీరు. ఇది గుట్టపల్లి ఎక్కడ వస్తుంది అంటే కర్ణాటకలో కోలారు జిల్లాలో బేతమంగళం తాలూకాలో వస్తుంది. ఇదే గుట్టపల్లి. ఈ గుట్టపల్లిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. దీన్ని మామూలుగా చిక్క తిరుపతి అని కూడా అంటారు ఇటు సైడు. నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి ఎప్పుడు మామూలుగా వస్తూ ఉంటాము. నేను చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉంది టెంపుల్ అనేది.
నదాయకర తలగర పృష్టాభ్యా నమః ముఖాత్మనేర్యాయ నమః చూడండి, ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. చాలా పురాతనమైనటువంటి గుడి ఈ వెంకటరమణ స్వామి గుడి. ఇటు సైడు మాకు ఎప్పుడు చూడాలన్నా మేము రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటాము. కుప్పం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 25 కిలోమీటర్లు. చూడండి, ఈ విధంగా మెట్లెక్కి వెళ్ళాలి. వేద ఘోష ఎంత బాగుందంటే అన్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోతాం అనిపిస్తుందండి. నిజంగా నాకంతా రుద్రము, చమకము, శ్రీ సూక్తము, పురుష సూక్తం ఇవన్నీ ఏం రాదు. కానీ నేను ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో నేను పామరుడిని, నాకంత విద్య లేదు. కానీ వింటుంటే చాలు ఇక్కడే ఉండిపోతాం అనిపిస్తుంది. బహుశా ఏజ్ పెరగను మనకు తెలియకుండా మనమే కొద్దిగా స్పిరిచువల్ వైపు అడుగులు వేస్తామేమో అని అనిపిస్తున్నది. అంటే నాకు మామూలుగా అంత భక్తి ఏమి పడి మొక్కను, కానీ ఈ మధ్య కొద్దిగా నాలో ఛాయలు కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో అప్పుడు ఇవన్నీ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. స్వామి దర్శనం చేసుకున్నాము, బ్రహ్మాండంగా జరిగింది దర్శనము, చాలా బాగుంది. అంటే మనము కొద్దిగా మెట్లెక్కి పైన వెళ్తే అక్కడ మనకు విండోస్లో, కిటికీల్లో దేవుడు కనిపిస్తాడు, డైరెక్ట్గా చూడలేమన్నమాట. ఈ గుడి చరిత్ర అనేది నేను చెప్తాను, నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు కంప్లీట్గా నేను ఈ గుడి చరిత్ర అనేది నేను కవర్ చేస్తాను. ఇప్పుడు టైం లేదు, ఇంత షార్ట్ పీరియడ్లో ఈ గుడి చరిత్రను నేను చెప్పలేను కాబట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ గుట్టపల్లి నుంచి డైరెక్ట్గా వీకోట వెళ్తాం. నేను మార్నింగ్ చెప్పినట్టు వీకోటలో నామకరణం ఒకటి ఉంది, అక్కడ నామకరణంకి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి భోజనం చేసుకొని అక్కడి నుంచి తిరువన్నామలయ్య లేకపోతే కాణిపాకం అనేది మీకు నేను అప్డేట్ చేస్తానండి. స్టేట్ చూపిస్తున్నావు. ఏం కావాలి? బొమ్మలు కావాలన్నా? చూసిందన్నీ కావాలన్నా అమ్మా? ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఇంట్లో? సరే, నేను తీసిస్తాను, సరేనా? మనము ఇంకో ఊరికి వెళ్ళి తీసుకుంటాం కదా. ఇప్పుడే వీకోట్లో నామకరణం ఫంక్షన్ అయిపోయింది. నామకరణం ఫంక్షన్లో మంచి భోజనం, పుష్టాన్న భోజనం అయ్యింది. భోజనం కూడా బాగుండింది. మన మామూలుగా కర్ణాటక, ఆంధ్ర బ్లెండ్గా ఉండింది అనమాట. ఏం మరీ స్వీట్గా లేదు, అలానే కారంగా లేకుండా ఎక్కువ ఇటు సైడ్ కుప్పం, బంగారుపేట్, హొసూర్, వీకోట ఈ సైడ్ అంతా మా బంధువులే ఎక్కువగా. మాకు బంధువులు ఇటు సైడే ఉండడము, మా ఫుడ్ స్టైల్ అంతా. ఎందుకంటే బార్డర్ కాబట్టి ఆ ఫ్లేవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాగుండింది భోజనం అయితే, బాగుండింది కదా శృతి? బాగుండిందండి. హాస్ని, భోజనం బాగుండింది. ఇంకా నాన్న ఇక్కడ ఈ వీకోట పక్కనే మనకు శాంతిపురము, దండికుప్పం ఈ ఏరియాలన్నీ ఇటువైపు వస్తుంది. ఇక్కడ నాన్న దాదాపుగా ఒక 15-20 ఏళ్ళు ఇక్కడ సైన్స్ టీచర్గా, అమ్మ హిందీ పండిట్గా వర్క్ చేసినారు. అందువల్ల ఇటువైపు నాన్నకు శిష్య బృందం కూడా ఎక్కువ అనమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అసలు మర్చిపోరు అనమాట. గురువుల మీద ఉండేటటువంటి ప్రేమను మర్చిపోరు, ఎక్కడున్నా చుట్టుముట్టేస్తారు. సో ఈ విధంగా నాకు అనిపిస్తుంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నాను, నా కంపెనీలో
నా అకౌంట్కి తప్ప నేను ఎవడని కూడా తెలీదు. మళ్ళీ నేను కంపెనీ మారినానంటే అసలు దాన్ని ఎవడు పట్టించుకోరు. కానీ చూడండి, రిటైర్డ్ అయ్యి ఇన్నేళ్ళు అయినా నేను అవి కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయాలని అనుకున్నా కానీ చేయలేకపోయినాను. ఎందుకంటే ఏదో మనం బంధువుల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా మన యూట్యూబ్ కోసం అనేసి మనం ఆ విధంగా వీడియోస్ ఫొటోస్ ఎదుటి వాళ్ళు తీయడము అవన్నీ. అండ్ ఉదయం వీకోటకు పోయేసి వచ్చినాము. అక్కడ నామకరణం అవన్నీ నేను మీకు రివీల్ చేశాను. ఇప్పుడు యాజ్ పర్ ప్లాన్ మేము అనుకున్న ప్లాన్ ప్రకారమే కాణిపాకం స్కిప్ చేసి ఈరోజు తిరువణామలై వెళ్తున్నాము. 2 కార్లలో వెళ్తున్నాము. టీ స్నాక్స్ తీసుకొని తిరువణామలై బయలుదేరుతాము. ఈవినింగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3:30 అయింది. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్. నేను ముందుగా చెప్పినట్టు తిరువణామలై అంటే మాకు పక్కన ఉన్నట్లే, ఇదేం పెద్ద హెక్టిక్ జర్నీ, టీడీఎస్ జర్నీగా అనిపించదు. సో వీడు మా కజిన్ ఇప్పుడు లాక్ చేస్తున్నాడు, కార్తీక్. మొత్తం అన్ని దర్శన ఏర్పాట్లు అన్ని చేసినాడు అరుణాచలేశ్వరంలో. సో చూసుకొని అక్కడ అరుణాచలంలో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము, ఏమి మీకు అన్ని నేను మీకు ప్రతిదీ నేను కవర్ చేస్తాను. మీరు చూడొచ్చు, స్కిప్ చేయకుండా. అదేవిధంగా ఇప్పుడు 6:30కి ఎన్ని గంటలకు మనకు దర్శనము? మనకు 5 to 6:30 అభిషేకము. 6:30 6:30కు మనకు దర్శన ఏర్పాట్లు కన్ఫర్మ్ అయింది అని చెప్పినారు. ఇక్కడ చూడండి, ఫారినర్స్ ఎక్కడ చూసినా ఇక్కడ అడుగు పెట్టినామంటేనే తెలియని ఒక అనుభూతి అండి, ఒక వైబ్రేషన్. తిరుమల, అరుణాచలము ఇవన్నీ ఊరికే చెప్పలేదు. భగవంతుడు నమ్మేవాడు ప్రతి ఒక్కడు ఇక్కడ ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఫీల్ అవుతారు కూడా. మీరు ఏం చేసినా శివుడి ఆజ్ఞ లేనిదే మీరు ఇక్కడికి లోపలికి అడుగు పెట్టలేరు. శివుడు ఆజ్ఞ అనేది ఉంటే గాని, దాదాపుగా మన ఆంధ్ర వాళ్ళే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇంకా ఇక్కడ మనం ఏమేం చేద్దాం అనేది ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో మనం చూద్దాం. మనం 2 కార్లలో వచ్చినాం మేము, టోటల్ ఫ్యామిలీ. ఇప్పుడే ఇక్కడ చూడొచ్చు, ఇది ఆనంద్ హోటల్, ఆనంద్ రమణ. ఈ హోటల్కు వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్తాము. ఇంకా రద్దీ అంటారా, రష్ మోస్తారుగానే ఉంది. సండే కాబట్టి ఈరోజు ఎక్కువగానే ఉంది. బట్ వేడి ఎక్కువగా ఉంది, తట్టుకోలేనంత వేడి. ఎందుకంటే అగ్నిలింగం కదండి, తమిళనాడులోనే హాటెస్ట్ ప్లేస్ అనమాట ఈ తిరువణామలై. ఏమైతే ఇంతసేపు ఏ కార్లో ఉంటుంది నువ్వు ఇంతసేపు? సరే, మన ఫ్రెండ్స్ అందరికి నీ పేరేం చెప్పు, సిగ్గుపడకుండా చెప్పు, చెప్పు. కార్తీక్ అది చెప్పు. మీరు ఇంకో కజిన్ కిషోర్, సిగ్గుపడద్దురా. తమిళనాడు అంటేనే పరోటా. బాబీ హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది, చూడడానికి కూడా கார்த்திக் உனக்கு என்னப்பா வேணும்? எனக்கு இங்கே பரோட்டா வேணும். கிஷோர் உனக்கு என்னப்பா வேணும்? தமிழ்நாடு வந்தால் பரோட்டா தான் ஃபஸ்ட் சாப்பிடணும். எனக்கு வந்து கீ, ஆனியன், வெங்காயம், ரவை தோசை. வெங்காயம் ஊத்தப்பம் வேணுமா? உங்களுக்கு என்ன மாதிரி ஊத்தப்பம் வேணும்? வெறி ஊத்தப்பம் வேணுமா, வெங்காயம் ஊத்தப்பம் வேணுமா? எனக்கு வந்து ஊத்தப்பம் தான் வேணும். அப்படிங்களா? அவர் கரெக்டாக சொல்லணும். இங்கே దీక్షా, கார்த்திக் நீங்க ஏன் வச்சிருக்க? கார்த்திக் உங்களுக்கு என்னப்பா வந்துருச்சு? எனக்கு பரோட்டா வந்துச்சு. இது வந்து ஃபுல்லாக மைதாவில் பண்ணது ஒரு ஐட்டம். நார்மலாக இது வந்து இது ஒரு ஸ்மால் குவான்டிட்டி சாப்பிட்னா நம்மளுக்கு பசிக்கிறது கிடையாது, ரொம்ப நல்லா இருக்கும். இது எஸ்పెషలీ தமிழ்நாட்டில் தான் சாப்பிட்றேன். ரொம்ப థ్యాంక్స్పా. చూడండి, తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా இன்னொரு ప్లేట్ ఎత్తుకోండి. ఇడ్లీ తర్వాత ఎక్కువ మనకు దొరికేటటువంటి టిఫిన్ ఐటమ్ ఏది అంటే పరోటానే. అది మైదాలో చేస్తారు, హెల్త్కి మంచిది కాదు. అయినా
ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ వైల్ ఏం ప్రాబ్లం కాదు. అయినా ఆ మైదా రుచి అనేది ఇక్కడ மாத்திரமே మనకి ప్యూర్. మీకు என்ன வந்துருச்சு? சுலபம். இடியப்பம். ஸோ எப்போ வந்தாலும் நீ இடியப்பம் தான் சாப்பிட்றியா? ரொம்ப ஹெல்த்தியான ஐட்டம். வேறு எதுவுமே சாப்பிட மாட்டியா நீ? சாப்பிட்றேன், ஆனால் இது பெஸ்ட்டு ட்ராவல் பண்ணும்போது. నా ఇక్కడ చూసినారంటే మనం ఇప్పుడు తిరువన్నామలై అరుణాచలంలో ఉన్నాము. వీళ్ళిద్దరూ స్పెయిన్ నుంచి వచ్చినారు. వీళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వీళ్ళకు కోర్ జాబ్ అనమాట. సో హీ లైక్స్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఈ విధంగా చూడండి, యాక్సిడెంటల్గా కలిసిన అతను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇష్టం, నేను చేస్తున్నానని చెప్పినాడు. సో ఈ విధంగా మనుషులు ఎక్కడ పోయినా మనకు కలుస్తుంటారు. సో బై ద బై యువర్ గుడ్ నేమ్? జువానీ. ఇతని పేరు జువానీ. యువర్ నేమ్? Clara. Nice. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఆటో చూస్తామా? కార్తీక్ ఎక్కడికి పోతాం కార్తీక్ ఇప్పుడు? వడకు గోపురం. వడకు గోపురం తెలుగులో చెప్పు కార్తీక్. నువ్వు వడకు గోపురం అంటే ఎట్లా? ఉత్తర 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 నార్త్ గోపురం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు. అందరూ మహా మేధావులాగా చెప్తున్నారు. వడకు గోపురం అనేది తెలుగులో ఏది? ఉత్తర గోపురం. ఉత్తర గోపురం. ఇదే చెప్పరా? ఉత్తర గోపురం ఇప్పుడు ఆటోలో శేషాద్రి, ఇదే వెళ్తున్నాము. శేషాద్రి ఆశ్రమం చాలా ఫేమస్. కార్తీక్, చాలా థ్యాంక్స్ కార్తీక్. ఈరోజు మాకు ఈ దర్శన ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఈ విధంగా నువ్వు పిలుచుకుపోవడం నిజంగా అభినందించవలసిన విషయము. బయట కాలు పెట్టామంటే బగబగాయ్. రాత్రి 7 గంటలు కూడా వేడి గాలులు, వడగాళ్ళు. కానీ ఇవన్నీ మనకి ఏం అనిపించదు. ఇక్కడ ఈ స్థల ప్రభావం అన్నమాట. స్వామి పేరే అగ్నిస్వరూపుడు, అగ్నిలింగము. ఇంకా ఆ మాత్రం ఉంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా కాలినడకన, చూడండి వాళ్ళందరూ కూడా కాలినడకన గిరివలయం, గిరి ప్రదక్షిణ చేసేసి వస్తుండేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. దానికి డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలా? இந்த குழந்தைக்கு வைப்பா, இந்த குழந்தைக்கு போட. எனக்கு போடு. எல்லாருக்குமே போடப்பா. எல்லாருக்கும். ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. சிவ சிவ ஹர ஹர மகாதேவ சம்போ சங்கர. எனக்கு போடப்பா, எனக்கு. అరుణాచలేశ్వరం గుడి ముందుకు వచ్చేసినాము. అరుణాచలేశ్వరం గుడికి ఈస్ట్ గేట్ ముందరున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాం.
కార్తీక్ పోతామా మళ్ళీ వెళ్తామా? దర్శనం అంతా బాగైంది కదా, అందరికి హ్యాపీనేనా? సర్వే జన సుఖినో భవంతు. కార్తీక్ చాలా థ్యాంక్స్ కార్తీక్. సో మాకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించిన మా కజిన్ కార్తీక్ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్పకూడదు, కానీ సూపర్ దర్శనం ఈరోజు. బయట వస్తున్నాము. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది మాకు దర్శనము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకొని ఇప్పుడే బయట వచ్చినాము. ఫేస్ చూడండి, చాలా వరకు స్క్వీజ్ అయినట్లు అయిపోయింది. చాలా సల్టరీగా ఉంది, అసలు తట్టుకోలేనటువంటి వేడి. ఈ వేడిలో లోపల ఉన్నంత వరకు మాకు అస్సలు కనిపించలేదు వేడి ఏమి, కానీ బయట వచ్చిన తర్వాత అలసట అనేది కనిపిస్తుంది. చాలా ఆ అనుభూతిని చెప్పలేను, నాకే మాటలు రావడం లేదు కాబట్టి ఏం మాట్లాడుతున్నా నాకే తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత ఈ విధంగా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని మా కష్టాలన్నీ తీర్చాలి, అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. అండి మా వదిన దాదాపు నమస్కారం. ఎన్ని బాబీ ఇప్పటికీ సారీ అంటే నేను చిన్నప్పటి నుంచి ఆమెను బాబీ అని అలవాటు అయిపోయింది. మా వదిన ఇప్పుడు మా మామయ్య కొడుకు. వదిన ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతా నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ముందు నేను కాదు నువ్వు మామూలుగా ఇప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినావు? గిరి ప్రదక్షిణ 3 సార్లు 22 ఏప్రిల్, మే, జూన్ ప్రతి పౌర్ణమికి వచ్చినాను. మొదట గిరివలయంలో చాలా బాధలు ఎదుర్కొన్నా, జ్వరమే వచ్చేసింది, కాళ్ళు నొప్పులు అది. రెండవసారి నేను ధైర్యం చేయలేకపోయినా, కానీ అందరూ బయలుదేరేటప్పుడు ఆ పరమేశ్వరుడే నాకు ధైర్యం ఇచ్చి లాక్కొచ్చినాడు. అదేవిధంగా 3rd టైం కూడా వచ్చినాను. అదంతా పరమేశ్వరుని దయ. చాలా మహిమలు గల పరమేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు వచ్చి అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ బాబీ. నీ గిరివలయం ప్రదక్షిణం యొక్క అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మళ్ళా చెప్పండి పోనా డైలాగ్ మళ్ళీ వచ్చేలా కార్లో కూడా అంతే, దాదాపు 15 నిమిషాల్లో ఇంక రాదు అదంతా రాదు బాగా జరిగింది కదా దర్శనమా? నాకు వచ్చేలా అండి ఈరోజు తిరువణ్ణామలైలో శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఈ దర్శన ఏర్పాట్లు చేసినటువంటి మా కజిన్ కార్తీక్ గారికి నిజంగా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు కానీ ఈశ్వరేక్ష లేకపోతే మనము ఒక పుల్లను కూడా పక్క తీసి వేయలేమంట. ఆ విధంగా ఆ ఈశ్వరుడి అనుగ్రహం లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం చాలా కష్టము. ఈరోజు మాకు ఈ దర్శన భాగ్యం కలిగిందంటే ఆ భగవంతుడు మరియు మాకు సహాయం చేసినటువంటి మా కార్తీక్కు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అనుకోకుండా పిల్లలతో పెద్దలతో అందరితో కలిసి ఈరోజు మేము ఈ యాత్రకు రావడము యాదృచ్ఛికమే అయినా ఇంత అద్భుతంగా మా యాత్రను మేము ముగిస్తామనేసి మేము కల్లో కూడా ఊహించలేదండి. ఏది కానీ ప్లాన్ చేసుకోకుండా అన్ప్లాన్డ్గా వస్తేనే కొన్ని అద్భుతాలు జరుగుతాయనే దానికి ఈ ఈశ్వరుడి దర్శనమే ఒక నిదర్శనం అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తిరువణ్ణామలలో మీరు ఎవరన్నా సింగిల్గా వచ్చినా బ్యాచిలర్స్గా వచ్చినా మీరు తిరగాలి, లోకల్లో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇబ్బంది లేదండి. ఇక్కడ బైక్స్ కూడా రెంటల్కి దొరుకుతుంది. ఇక్కడ నేను రెగ్యులర్గా వస్తాను. మీకు ఈయనతో నేను పరిచయం చేసిస్తాను, నేను చూపిస్తాను ఎవరు ఏమి షాప్ పేరు ఏంటి నేను చెప్తాను. ఏం షాప్ టికెట్ చేసినావా சார்? வணக்கம் சார், நான் வந்து ஆந்திராவில் வந்துட்டு இருக்கிறேன். நான் இப்போ வந்து நாங்கள் பஸ்ஸில் வந்தேன். இங்கே வந்து சைட் சீயிங் எல்லாமே பக்கத்தில் போய் பார்க்கணும். அதுக்கப்புறமா கிரி பிரதட்சணம் பண்ணணும்னா எந்த மாதிரி வெஹிக்கிள்ஸ் இந்த வண்டி நீங்கள் தர போகிறீங்க? வண்டி ஜூபிட்டர் இருக்குது, ஆக்டிவா இருக்குது, எல்லா வண்டியும் இருக்குது சார். வண்டி ஒரு 12 ஹவருக்கு 400 ரூபாய் ஒரு நாள். எப்படி சார் 12 ஹவருக்கு வந்து 400? அதுக்கு ஏதாவது நாங்கள் சப்மிட் பண்ணணும்? ஆதார் கார்டு ஃபோட்டோ எடுத்துக்கோ, அவ்வளோதான். என் சார்பாக வந்தால் கண்டிப்பாக உங்களுக்கு கொஞ்சம் நீங்கள் ஒரு ரேட்டு கம்மி பண்ணி தரீங்க? கண்டிப்பாக தரேன் சார், கண்டிப்பாக. என் சார்பாக வந்தால் சரி, இதோ கொஞ்சம் உங்கள் அளவுக்கு சரி பண்ணி தரேன். கண்டிப்பாக. உங்கள் பேர் సార్? ఉదయకుమార్ సార్. ఉదయకుమార్. రమణ కాఫీ ఫ్రెష్ జ్యూస్. ఇక్కడ ఈ ఓనర్ ఏం చేస్తున్నాడు అంటే మనకు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి,
ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ రెంటల్కి ఇస్తున్నారు. ఎవరైనా మన ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, లేకపోతే వేరే ఏ స్టేట్ నుంచి కానీ ఇక్కడికి బస్సుల్లో, ట్రైన్లో వచ్చి లోకల్ మీరు తిరగాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ రెంటల్ బైక్ ఉపయోగపడుతుంది. అడ్రస్ కూడా చూపిస్తాను చూడండి. రమణ మహర్షి ఆశ్రమానికి ఆపోజిట్లో, ఇక్కడ చూడండి, శ్రీ రమణ బైక్స్ ఫర్ రెంట్. నేను ఫోటో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నేను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇలాంటి బైక్స్ ఇస్తారు మనకు, మంచి కొత్తవి బ్రాండ్ ఇలాంటి బైక్స్ ఇస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్కు షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చూపిస్తాను. నా పేరు చెప్పి సందీప్ సముద్రాల ఫార్మ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అని కానీ నా పేరు చెప్పినారంటే మీకు మినిమం కన్సెషన్ దొరుకుతుంది. ఎందుకంటే నాకు ఇతని ఫ్రెండే, రెగ్యులర్గా గత 15 ఏళ్ళగా నాకు ఇతనితో పరిచయము. కానీ మీకు ఇంటర్వ్యూలో చూపించాలనే ప్రయత్నంతోనే ఆయన పేరు అవన్నీ మీకు తెలవాలనే ఉద్దేశంతో అడిగినాను. మేము ఇక్కడ కుప్పం మాకు రెగ్యులర్గా మేము చిన్నప్పటి నుంచి వస్తుంటాము. సంవత్సరానికి 4-5 సార్లు వస్తాము. 100 కిలోమీటర్ల దూరమే కుప్పం నుంచి తిరువణ్ణామలై. సో చిన్నప్పటి నుంచి మాకు ప్రతి ఇక్కడ తిరువణ్ణామలై అంటే ఈ గిరి ప్రదక్షిణ నుంచి ప్రతిదీ మాకు బాగా తెలుసు అన్నమాట. కానీ ఎంత చేసినా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఈ విషయం చెప్పాలంటే విషయంతోనే నేను మీకు చెప్తున్నానండి. అయిపోయిందండి, దర్శనం అయిపోయింది, బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. తర్వాత ఇంకా ఆన్ ద వే ఎక్కడైనా నైట్ డిన్నర్ చేస్తాము. ఇప్పుడు కుప్పం బయలుదేరుతున్నాం. కుప్పం ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా ఒక 2.5 గంటలో మనం కుప్పం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 8:30 అవుతుంది నైట్. 8:30, 9:30, 10:30, 11 గంట మనం కుప్పం చేరిపోతాం అనమాట. సో ఈవినింగ్ మేము అక్కడ ఒక కిషోర్ ఎన్ని గంటలకు బయలుదేరినాము చూడండి. కుప్పం నుంచి ఎంత దగ్గర అంటే 4 గంటలకు బయలుదేరినాం. కుప్పంలో కరెక్ట్గా 5:30 వచ్చేసినాం తిరువణ్ణామలై. ఇప్పుడు 8:30కు బయలుదేరుతున్నాం, 11 గంటలకు వెళ్ళిపోతాం. సో ఈ విధంగా చాలా దగ్గరండి. అదే కుప్పం ఆంధ్ర కన్నా తమిళనాడు, కర్ణాటకలోని ప్లేసులు, ముఖ్య ప్రదేశాలన్నీ చాలా దగ్గర అనమాట కుప్పంకు. అందువల్ల మేము ఎక్కువగా ఇటువైపే వస్తుంటాము. బట్ త్వరలో నేను ఆంధ్ర సైడ్ కూడా వచ్చి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు నేను కవర్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం, ఆ భగవంతుడు ఎప్పుడు మనకు ఆ టైం అనేది ఇస్తాడని చూడాలి.